హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు బేబీస్కి డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. దీనికి నేను డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాను. ఇందులో బాదం, కాజు, పీనట్స్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇందులో కావాలంటే పిస్తా, వాల్నట్స్, ఎనీ డ్రై ఫ్రూట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 3 మాత్రమే యూజ్ చేస్తున్నా. ప్రెజెంట్ ఇవే ఉన్నాయి ఇంట్లో. మామూలుగా అయితే నేను పిస్తా, వాల్నట్స్ కూడా వేస్తానండి. వేసే ప్రిపేర్ చేసుకుంటాను. ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కదా, పిల్లలు తినలేరు అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ మీ బేబీస్కి ఇవ్వటం వల్ల మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. చాలా యాక్టివ్గా ఉంటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా డైలీ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. బాదం కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ ఒక 3 or 4 తీసుకున్నా సరే మీ బాడీ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. బేబీస్కి కూడా కంపల్సరీ డైలీ డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టడం అలవాటు చేయండి. మా బాబు అయితే డైలీ కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాడు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏమో పాలల్లో మిక్స్ చేసి ఇస్తాను. లేదంటే కనుక నెక్స్ట్ వచ్చేసి పాయసం ఉంటుంది కదండి, ఆ పాయసంలో అయినా వేసుకోవచ్చు. ఇంకా కావాలి, అలా కూడా మీ బేబీ తినట్లేదు అనుకుంటే కనుక చక్కగా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి బెల్లం సిరప్ ఉంటుంది కదా, అది కూడా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసి ఇచ్చిన వాళ్ళు స్వీట్గా ఉంటుంది లడ్డూలు అనుకొని చాలా బాగా తింటారండి. అలా అయినా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. రోజు పాలల్లో అయినా కలిపి ఇవ్వచ్చు. నా బేబీకి మాత్రం నేను రోజు ఏదో ఒక విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ ఇస్తానండి. చాలా యాక్టివ్గా ఉంటారు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ కూడా అంతేనండి. పీనట్స్, బెల్లం కలిపి ఉండలు ఉంటాయి కదా, పప్పు ఉండలు అంటారు కదా, అవి కూడా బేబీస్కి డైలీ మీరు ఇస్తే కనుక బేబీ వెయిట్ కూడా చాలా బాగా పెరుగుతారు. బేబీస్ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా సరే పీనట్స్ లడ్డూలు ఉంటాయి కదా, అవి తింటే కనుక చాలా మంచిదండి. బోన్ వెయిట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇదిలా నేను 1 monthకి స్టోర్ చేసుకుంటానండి. మ్యాక్సిమం 1 month ఆర్ 15 days అంతే. మ్యాక్సిమం అంతకుమించి ఎక్కువ చేసుకోవద్దండి. బేబీ రెసిపీస్ కదండి, అంత లాంగ్గా పెట్టుకోవద్దు. మ్యాక్సిమం 15 daysకే ట్రై చేసుకోండి. ఇంకా కావాలంటే 1 month అంతేనండి. నేను ఇది నాకు నా బేబీకి 1 month సరిపోతుంది. 1 month లోపే అయిపోతుందండి. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, బేబీ వెయిట్కి ఎంతో బాగా ఉపయోగపడే డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ బేబీస్కి చక్కగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వటానికి, వెయిట్ గెయిన్ అవ్వటానికి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడరు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ పౌడర్ మీ బేబీస్ వెయిట్ గెయిన్కి, డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.